పరమేశ్వరుని మెడలో నాగాభరణమై ఉన్న మహాసర్పం వాసుకి అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు. కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత, కద్రువలు ఉన్నారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు 2 కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు 1000 మంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చేశ్రవాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంటోంది. తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర 1000 సంవత్సరాలు పరిచారికగా ఉండాలని, ఒకవేళ తోక తెల్లగా ఉంటే తానే వినత దగ్గర 1000 సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావటంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు. గుర్రం తోక తెల్లగానే ఉంది. ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ ఉంటుంది. హఠాత్తుగా ఆమెకొక ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వారు వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శాపాన్ని పెడుతుంది. ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవటంతో నిజమేనని భ్రమించిన వినత అన్నమాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె 2వ కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించిన ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. 2వ వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కనుకొని ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణుడు అని కూడా పిలుస్తాం.